వెల్కమ్ టు పి మహా ఛానల్. అందరికీ నమస్కారం అండి. నేను మొక్కలు పెంచుతున్నాను కదండి. అయితే మొక్కలు ఈ చెట్టు పచ్చగా నిగనిగలాడుతూ ఉండేదండి. ఈ మధ్య నేను పెద్దగా పట్టించుకోలేదండి. చూడండి ఇలా వచ్చేసిందండి. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలంటేనండి, ఎఫ్ఎం సాల్ట్ అని ఉంటుందండి. అది ఒక ప్యాకెట్ తెచ్చి ఇలా నీళ్ళలో వేసి ఒక స్పూన్ వేసి ఇలా కలిపి ఇది ఇలా చల్లాలండి. ఇలా చల్లేస్తే బాగా అప్పుడు ఆకంతా పచ్చదనంగా ఉంటుందండి. ఇలా పోషకాలు సరిగా అందక ఈ చెట్టు ఇలా ఆకు ఎర్రగా అవుతుందండి. ఇలా చల్లేస్తే చెట్టంతా అప్పుడు మనకి గ్రీన్ కలర్లో ఉంటుందండి ఈ చెట్టు. ఈ మొక్క చాలా బాగా పూలు పోస్తుంది. ఇదిగోండి ఇలా మొగ్గలు కూడా వచ్చేసినాయి, చూసారా? ఇప్పుడే మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి. బాగా చామంతి పూలు వస్తాయండి. ఇలాగ మనం శ్రద్ధ తీసుకొని మొక్కలకి ఇలా చేసుకుంటేనే కదండి మనకి ఏదైనా పూలు పూసినా కాయలు కాసినా ఏదైనా మొక్కలకి సేవ చెయ్యాలండి. అది మనం శ్రద్ధ తీసుకొని చేస్తే చాలా బాగుంటుందండి. ఎప్పుడూ కూడా తోట పని చేసేటప్పుడు మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇదిగోండి మనం ఇంట్లో అరటిపళ్ళు కానీ ఏదైనా యాపిల్ పళ్ళు కానీ తెచ్చుకుంటాం కదండి. వాటి తొక్కలో ఇలా ఇలా వేసేయండి. తొక్కలో ఇలా వేసేసి ఈ మట్టి ఇలా కప్పేయండి. అంతేనండి. ఇలా కప్పేస్తే మీకు దానికి పోషకాలు అందుతాయి, మంచిగా చెట్టు పెరుగుద్దండి. మనం ఇవే కాదండి, కిచెన్ వేస్ట్లో చాలా ఉంటాయి కదా. మనం ఏదో బీరకాయ తొక్కులు, దోసకాయ తొక్కులు ఇలాగా చాలా వస్తాయి కదండి. ఆ ఏది కూడా పడేయకుండా ఇలా మొక్కలకి మనం ఇస్తూ ఉంటే చాలా బాగా వాటికి బలం వస్తుంది, మనకి మంచిగా పూలు పోస్తాయండి. చూడండి నేను పట్టించుకోలేదు, చూడండి ఎలా అయిపోయినాయో ఆకులు. నాకు ఎంతో బాధ వేసిందండి, నేను ఎందుకు పట్టించుకోలేదు ఆ మొక్కల్ని అనేసి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం కదండి. చూడండి ఇవన్నీ కూడా చామంతి మొక్కలు. ఇవి మొగ్గలో వచ్చినాయండి. నేను కేర్ తీసుకోలేదండి సరిగ్గా, లేకపోతే చాలా నిగనిగలాడుతా పచ్చగా ఉంటాయండి. చూడండి ఇదిగోండి ఈ బచ్చల కూర ఇది ఇలా పెట్టానండి. ఇలా ఇదిగోండి మామిడి మొక్కలు. మీకు తెలుసు కదా, మన ఇంట్లో ఏదైనా శుభకార్యం, పూజ అని శుభకార్యం అని ఏదో గుమ్మానికి పెట్టుకోవాలంటే ఇలా కట్ చేసి పెట్టుకోవటమేనండి. చూడండి మనం ఉదయాన్నే ఈ మొక్కల పని చేస్తుంటే మనకి చాలా ఆనందం, ఆరోగ్యం కూడానండి. అదండి, అంతేనండి. షేర్ చేయండి, లైక్ చేయండి.